కొండపల్లి సీతారామయ్యకి సంబంధించి చా చాలామంది చాలా కామెంట్లు పెట్టారు. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ ఏందంటే చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. కొండపల్లి సీతారామయ్య తప్పుల్ని సరిదిద్దుకొని పురోగమిద్దాం అనే డాక్యుమెంట్ రాశారు కదా! అది ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగారు. యాక్చువల్‌గా అది పార్టీ డాక్యుమెంట్ అండి. అయితే నేను ఈ హిస్టరీలో భాగంగా నేను ఆ డాక్యుమెంట్ గురించి కూడా మీకు వివరిస్తాను ఈ వీడియోలోనే. కాబట్టి ఆ పుస్తకం అనేది పార్టీ అండర్‌గ్రౌండ్ పార్టీ కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్ మీకు బయట దొరకదు. అట్లనే వ్యవసాయ విప్లవం కొండపల్లి సీతారామయ్య రాసినటువంటి వ్యవసాయక విప్లవం బుక్కు ఎక్కడైనా దొరుకుతుందా అంటే ఇంతకుముందు మార్కెట్‌లో అమ్మారండి అవి. పాత వాళ్ళ దగ్గర దొరకచ్చు. ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు దొరక్కపోతే నేనైతే ఆహ్, నేను వీడియో రూపంలో వ్యవసాయ విప్లవం మీద కొండపల్లి సీతారామయ్య చెప్పిన అంశాలను నేను వీడియో రూపంలో ఇస్తాను. ఓకే. అట్లనే చాలా కామెంట్స్ వచ్చినియి. ఒకతనైతే షేక్ అహ్మద్ అనే అతను ఒక కామెంట్ పెట్టాడండి. సార్, ఇంత చేసిన నక్సలైట్ ఉద్యమం సాధించింది ఏమిటి? మీరు అన్న విధంగానే దిగజారుడు రాజకీయాలు చేసిన కమ్యూనిస్టులు చేసిందేంటి? మీరు గొప్పగా చెబుతున్న కొండపల్లి సీతారామయ్య గారు వారి పార్టీ సాధించిందేంటి? నక్సల్స్ ఉద్యమం వల్ల ఇన్ని ఎకరాలు పంచారు అని చెప్పటం తప్ప పూర్తిగా కమ్యూనిజం తీసుకురాగలిగారా? ఎవడు స్వార్థానికి వారు కమ్యూనిస్టు పార్టీని చీలికలు పీలికలుగా విడిపోయి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీని నాశనం చేయటం తప్ప మీ నాయకుల స్వార్థం కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడటం నాశనం కావటం తప్ప ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. ఇన్నిసార్లు కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి ఇంకొకటి కొండపల్లి సీతారామయ్య గారు చనిపోతే ఎంతమంది ప్రజలు వచ్చారు? అదే సిపిఎం పుచ్చలపల్లి సుందరయ్య చనిపోతే ఎంతమంది వచ్చారు? ఈ ఇద్దరు కమ్యూనిస్టులే. ఎవరికి ప్రజల్లో అభిమానం ఉంది? మీరు ఒక కమ్యూనిస్టు సానుభూతి పరుడుగా ఇతర కమ్యూనిస్టుల గురించి దిగజారుడు విధానాలు అనుసరించారు అనడం చాలా తప్పు. కేఎస్ ఓ దారి ఎన్నుకున్నారు, ఇతర కమ్యూనిస్టులు ఇంకో దారి నమ్ముకున్నారు అని మీరు చెప్పాలి. అంతేగాని కేవలం కేఎస్ మాత్రమే, కేఎస్ ముందు లెనిను స్టాలిను మావో కూడా పనికిరారు అన్నట్లుగా మీ వర్ణన ఉన్నది. కమ్యూనిస్టు ఉద్యమం కోసం పనిచేసిన వారిలో ఒక నాయకుడు కేఎస్ అనండి. అంతేగాని కేఎస్ మాత్రమే కరెక్ట్ అని అనవద్దు. కేఎస్ కరెక్ట్ అయితే ఎందుకు కమ్యూనిజం రాలేదు? తుపాకీ ద్వారా వస్తుందా? ప్రజా ఉద్యమాల ద్వారానా? ఇది ఒక షేక్ మహమ్మద్ అనే అతను కామెంట్ అండి. అయితే ఇక్కడ ఈయన మాట్లాడిన దాంట్లో అసలు ఫస్ట్ కమ్యూనిస్టులు సాధించిందేమిటి అనేది ఒకటి. 2 కొండపల్లి సీతారామయ్య గారి గురించి ఇంతగా గొప్పగా చెబుతున్నారు. మిగతా వాళ్ళందరూ దిగజారిపోయారని మాట్లాడుతున్నారనేది ఒక విమర్శ. అసలు తుపాకీ గొట్టం ద్వారానా, ప్రజా ఉద్యమాల ద్వారానా అనేది మరొకటి. ఇట్లా మీరు విన్నారు. కనుక ఫ్రెండ్స్, నేనిక్కడ కమ్యూనిస్టు విప్లవం లేదా సామాజిక విప్లవం ఎలా జరుగుతుంది? సామాజిక విప్లవం అనేది ఎన్ని మార్గాలుంటాయి? సామాజిక విప్లవాన్ని సాధించటంలో ఎన్ని మార్గాలుంటాయి? ప్రపంచ కమ్యూనిస్టు మహాపోధ్యాయులు ఎవరైనా గాని ఎన్ని మార్గాలు చెప్పారు? ఈ వివరాలన్నీ మీరు అధ్యయనం చేస్తే ఈ ప్రశ్నలు వేయరు. మీకు రాజకీయ సిద్ధాంతాలు అవన్నీ కమ్యూనిస్టు పార్టీ పాలసీలు అంటే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాలు, అయితే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర లేదా భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఇవి చదివితే మీరు ఈ ప్రశ్నలైతే వేయరు. ఓకే. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు దిగజారిపోవటం, దిగజారకపోవటం. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి అంటే సామాజిక ఉద్యమం అంటే విప్లవం అనేది ఒక సైన్స్ అండి. విప్లవం అనేది ఒక సైన్స్. సైన్సులో ఒకే సూత్రం ఉంటుంది. అనేకమైన సూత్రాలు ఉండవు.
అట్లనే విప్లవం సైన్స్ అయినప్పుడు మార్గం ఒకటే ఉంటుంది. అనేకమైన మార్గాలు ఉండవు. కాబట్టి ఒకాయన ఒక మార్గం ఎన్నుకున్నాడు, ఇంకొక ఆయన ఇంకొక మార్గం ఎన్నుకున్నాడు అనంటే కుదరదండి. సరే, వాళ్ళు ఎన్నుకున్న మార్గమే చెప్పండి. మీరు సీపీఎం అంటున్నారు కదా! మీ సీపీఎం గావచ్చు, సీపీఐ కావచ్చు. ఏ మార్గం ఎన్నుకున్నారాళ్ళు? మీరంటుందేంటంటే ప్రజా ఉద్యమాలు. ఏం ప్రజా ఉద్యమాలు చేస్తున్నారాళ్ళు? రైట్. ప్రజా ఉద్యమాలనేవి విప్లవోద్యమంలో ఒక పార్ట్, ఒక భాగం. ప్రజా ఉద్యమాలు చేయాల్సిందే. ప్రజా ఉద్యమాలు చేయకుండా విప్లవాలు సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు చేయాల్సిందే. ప్రజల్లో నుంచి ఉద్యమ స్ఫూర్తితోటి, ఆ చైతన్యంతోటి విప్లవోద్యమం ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలు ప్రజా ఉద్యమాలు చేయాల్సిందే. ప్రజా ఉద్యమాల తర్వాత ఏంటి? ఆ ఉద్యమ చైతన్యాన్ని ఎటు తీసుకెళ్ళాలి? ఎన్నికల్లోకా? ఎన్నికల రొంపిలోకి తీసుకెళ్ళాలా? సాయుధ విప్లవం వైపు తీసుకెళ్ళాలా? ఈ ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో యుద్ధం ద్వారా మాత్రమే విప్లవం వస్తుందని చెప్పారు తప్ప, ఎన్నికల మార్గం ద్వారా విప్లవాలు వస్తాయని ఎక్కడా చెప్పల. ప్రజా ఉద్యమాలే అంతిమంగా మీకు పరిష్కారం చేయవండి. శత్రువు దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు, శత్రువు ఆయుధాలతో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, మీరు వ్యవస్థని మార్చాలి అనుకుంటే, ఒక ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ప్రపంచంలో ఎక్కడైనా అట్లాంటి చరిత్ర ఉందా? ఎక్కడా లేదు. ఎక్కడా ఒకవేళ అలాంటి చరిత్రలో ఎవరైనా పొరపాటున వచ్చినా చాలా తక్కువ టైంలో దించేస్తారు. ఎందుకని మీ దగ్గర ఆయుధాలు లేవు. యుద్ధం ద్వారా మాత్రమే వ్యవస్థలు మారతాయి. లెనిన్ చాలా స్పష్టంగా చెప్పాడు. సామ్రాజ్యవాదం ఈ భూమి మీద ఉన్నంత కాలం సాయుధ విప్లవం తప్పదు. సాయుధ తిరుగుబాట్లు తప్పవు అని చాలా క్లియర్‌గా లెనిన్ చెప్పాడు. కాబట్టి ఈ ఆయుధం లేకుండా అంటే శత్రువు దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు జనాన్ని ఉద్యమాలు తీసుకెళ్తే వాళ్ళు గుర్రాలతో దొక్కిస్తారు, తుపాకులతో కాలుస్తారు. ఆ తర్వాత ఏంది నీ పని? మళ్ళా జనం ఎవరన్నా ఉద్యమాల్లో వస్తారా నీ ఎనక? పోనీ ఇప్పుడు సీపీఎం వాళ్ళు పిలిస్తే వస్తారా? అందుకని ప్రజా ఉద్యమాలు అవసరమే. ప్రజా ఉద్యమాలు లేకుండా విప్లవాలు విజయవంతం కావు. 100% కరెక్ట్ అది. ప్రజా ఉద్యమాలే విప్లవాలు తీసుకొస్తాయని చెప్తే అబద్ధం. అట్లా ఎక్కడ చరిత్రలో జరగలేదు. ప్రజా ఉద్యమాలే అంతిమంగా విప్లవాలు తీసుకురావు. ప్రజా ఉద్యమాలు ఒక పార్ట్ విప్లవోద్యమంలో. అట్లానే ప్రజా ఉద్యమాలు చేసిన సిపిఐ, సిపిఎం ఎక్కడుండయి ఈరోజు? ఏం చేస్తున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు చేసే ఉద్యమాల వల్ల ఏ సమస్యైనా సాల్వ్ అయిందా ఎక్కడైనా? గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేసి తగ్గించగలిగారా? ఏ ఉద్యమాలు చేశారు వాళ్ళు? సరే, ఉద్యమాలు చేశారు. ఉద్యమాల్లో నుంచి ప్రజలు చైతన్యవంతమైనప్పుడు వాళ్ళని ఆ చైతన్యాన్ని ఎటు తీసుకెళ్తున్నారు వాళ్ళు? సిపిఎం, సిపిఐ వాళ్ళు ఎటు తీసుకెళ్తున్నారు? మళ్ళా ఎన్నికల రొచ్చులోకి తీసుకెళ్తున్నారు. ఒకసారి చూస్తారు ప్రజలు, 2 సార్లు చూస్తారు. మీరు నడిపించిన వైపు నడుస్తారా అండి ఈళ్ళు ప్రజలు? నడవరు. ఈరోజు మీ మార్గం ఏంటి? ఎన్నికల మార్గం. ఎన్నికల మార్గం ద్వారా మీరేం చేస్తున్నారండి? సినిమాలో వేషాలేసుకొని బ్రతికే ఎన్టీ రామారావు పార్టీ పెడితే పరిగెత్తుకుంటా వెళ్ళి మీ జెండాలు ఆయన పక్కన పెట్టి నిలబడాల్సిన పరిస్థితి. చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి పార్టీ పక్కన మీ జెండాలు కలిపి కట్టి అక్కడ నిలబడ్డారు మీరు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే మీరు అక్కడికెళ్ళి జెండాలు కట్టి అక్కడ నిలబడ్డారు. రేపు పవన్ కళ్యాణ్ కొడుకు రాజకీయ పార్టీ పెడితే మీరు అక్కడికి పరిగెడతారు. దీన్ని దిగజారటం అంటారా? ఏమంటారండి? ఏం పేరు పెట్టాలి? యుద్ధం ద్వారా మాత్రమే, విప్లవం ద్వారా మాత్రమే, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే ప్రపంచ చరిత్రలో వ్యవస్థలు మారినాయి. ఎక్కడి దాకా ఎందుకండి? అమెరికా డెమోక్రటిక్ కంట్రీనేగా. ఆఫ్ఘనిస్తాన్‌లో ఎన్నికలు పెట్టి అక్కడ టెర్రరిస్టులను ఓడించచ్చుగా. ఎందుకు యుద్ధం చేసిందండి? ప్రజాస్వామిక దేశమే కదా అమెరికా. అదే అమెరికా ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ని ఎందుకు చంపేశారంటే యుద్ధం చేసి. ఎన్నికలు పెట్టొచ్చు కదా! సద్దాం హుస్సేన్ దించొచ్చు కదా! జనరల్ గడాఫీని ఎందుకు చంపేశారు యుద్ధం చేసి? అక్కడ కూడా ఎన్నికలు పెట్టొచ్చు కదా! మీరు చెబుతున్నటువంటి శాంతియుత సహజీవనం, శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన కుర్చో చెప్పాడు కదా 20వ మహాసభలో.
56లో. దాన్ని ఫాలో అవుతున్నారు మీరు. ప్రపంచంలో యుద్ధాలు లేకుండా పోయినా మరి ఖృష్చోవ్ అప్పుడే చెప్పాడుగా, ఇక ప్రపంచంలో యుద్ధాలు ఉండవని. ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు? వీటికి ఏం సమాధానం చెబుతారండి? కమ్యూనిస్టు రాజకీయాలు చదవండి, అధ్యయనం చేయండి. ఊరక కామెంట్లు పెట్టండి కామెంట్లు. అధ్యయనం చేసి ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. ఇంకొక మాట అన్నారు మీరు. కొండపల్లి సీతారామయ్య చనిపోతే ఎంతమందొచ్చారు? పుచ్చలపల్లి సుందరయ్య గారు చనిపోతే ఎంతమందొచ్చారని. విప్లవ పార్టీ నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నటువంటి పార్టీ. ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. బయట ప్రశాంతంగా ఎన్నికల్లో తిరుగుతూ ప్రశాంతంగా జీవించేటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీలు. వాళ్ళు చనిపోతే ఎక్కువ మంది తీసుకురావడానికి అవకాశం ఉంది. విప్లవ పార్టీల అవకాశం ఉండదండి. ఇంకొక విషయం చెబుతున్నా. కొండపల్లి సీతారామయ్య రైతుకుల సంఘం మహాసభకు పిలిపిస్తే లీగల్ అవకాశాలు ఉన్నప్పుడు 91లో కరీంనగర్లో 22 లక్షల మంది రైతులు అటెండ్ అయ్యారండి. 22 లక్షల మంది. మీ చరిత్రలో ఎప్పుడైనా ప్రజల్ని అట్లా తీసుకురాగలరా మీరు? కొండపల్లి సీతారామయ్య పిలిపిస్తే 22 లక్షల మంది రైతు కూలి సంఘం మహాసభలకి. అట్లానే ఈరోజు దండకారణ్యంలో మహిళా సంఘం మహాసభ పెడితే 1,10,000 మంది అటెండ్ అయ్యారండి. మీటింగ్కి మహిళలు 1,10,000 మంది. మీరు జనంలోనే ఉండారు కదా, బయటే ఉండారుగా, మీ మీద నిర్బంధాలు లేవు కదా. మహిళా సంఘం మహాసభ పెట్టి ఎంతమందిని గదిలించగలరు మీరు? ఎంతమందిని గదిలించగలరు? అంటే చనిపోతే జనం ఎక్కువ వస్తే ఆయన గొప్ప విప్లవకారుడా? జయలలిత చనిపోతే ఎంతమంది వచ్చారండి జనం? జయలలిత చనిపోతే రాలేదా? మా ఊళ్ళో టైగర్ నాగేశ్వరరావు అండి, దొంగ, గజ్జి దొంగ. అతను చనిపోతే 1,00,000 మంది వచ్చారు చూడటం కోసం ఆయన్ని. అంటే చనిపోయినప్పుడు లక్షల్లో జనం వస్తే ఆయన మార్గం కరెక్టేనా? ఇప్పుడు జయలలిత మార్గం కరెక్టే, టైగర్ నాగేశ్వరరావు మార్గం కరెక్టేనా? అట్లా చెప్పచ్చా? చనిపోయినప్పుడు జనం ఎంతమంది వచ్చారు అనేది కొలమానం కాదండి. నీ మార్గం కరెక్టా కాదా అని తేల్చడానికి అది కొలమానం కాదు. అట్లానే కొన్ని లక్షల ఎకరాలు పంచటం తప్ప మీరేం చేశారు అని. తెలంగాణ సామాజిక చరిత్ర మీకు అర్థమైతే ఆ మాట మాట్లాడరు. తెలంగాణలో భూస్వామ్య విధానం ఎంత క్రూరంగా ఉంటుందంటే అంత క్రూరంగా ఉండేది. మొత్తం వ్యవస్థ మారింది. వ్యవస్థ మారిపోయిందండి. అంత మార్పు రావటానికి కేవలం పీపుల్స్ వార్ పార్టీ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ మొత్తం కూడా మారిపోయింది. అదే కదా విప్లవం అంటే. సామాజిక మార్పే విప్లవం అండి. విప్లవం అంటే ఏం కాదు. అట్లానే మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతానండి. ఏం సాధించారు అనేది. ప్రపంచంలో ఈరోజు సోషలిస్ట్ వ్యవస్థ ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? సోషలిస్ట్ ఆర్థిక విధానం నడుస్తున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే మీకు ఎక్కడా లేదండి. ఎక్కడా లేదు. రష్యా పోయింది, చైనా పోయింది, క్యూబా పోయింది, అన్ని దేశాల్లో పోయినాయి. ఎక్కడ సోషలిస్ట్ ఆర్థిక విధానం నడవటం లేదు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ప్లేసులో, అది భారతదేశంలో దండకారణ్యంలో క్రాంతికార్ జనతన సర్కార్ అనే పేరుతోటి అక్కడ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ రాజ్యం నడుస్తుంది. ప్రజారాజ్యం నడుస్తుంది. ఇది కమ్యూనిస్టు ఉద్యమ ఫలితంగానే, సాయుధ పోరాట ఫలితంగానే సాధ్యమైందండి. మీరు చెబుతున్నటువంటి నాయకులు మరి వాళ్ళు ఎక్కడుండారు? లేదా వాళ్ళ పార్టీలు ఎక్కడున్నాయి? ఏం చేస్తున్నాయి? ఈ రోజున ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని నిరంతరం పోరాడుతూ కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఫైట్ చేస్తూ వాళ్ళు ప్రజారాజ్యాన్ని రక్షించుకుంటున్నారు ప్రజలు. అక్కడ కేవలం కొండపల్లి సీతారామయ్య పార్టీనే అక్కడ ఆ విజయాలు సాధించింది. సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించిని. తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రయత్నం చేయొచ్చు. కామెంట్లు పెట్టేటప్పుడు అంటే మీకు అవగాహన లేదండి. వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, అది నమ్మి, అది విని, అదే వాస్తవాలు అనుకొని ఆ భ్రమల్లో ఉండారు మీరు. అధ్యయనం చేయండి, చదవండి. అట్లనే ఆ నాయకులే కాదండి, కొండపల్లి సీతారామయ్య గురించి ఎందుకు గొప్పగా చెబుతున్నారు అని. నిజంగా కొండపల్లి సీతారామయ్య చరిత్రని అధ్యయనం చేస్తే ఇక్కడ ఒకటండి, వ్యక్తులు గొప్పవాళ్ళు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి కాదు. ఏ వ్యక్తి
అంటే వ్యక్తిగా ఉంటే గొప్ప కాదండి. అతను సామాజిక శక్తిగా మారాలి. కొండపల్లి సీతారామయ్య వ్యక్తిగా లేడు. సామాజిక శక్తిగా మారాడు. మీరు చెబుతున్న నాయకులందరూ వ్యక్తులుగానే మిగిలిపోయారు. కానీ సీతారామయ్య వ్యక్తి కాదండి. ఆయన సామాజిక శక్తి. ఆయన ఒక ఉద్యమం. ఆయన ఒక విప్లవం. సాయుధ విప్లవం ఆయన. కనుక ఆయన వ్యక్తి కాదు. కాబట్టి ఒక సామాజిక శక్తిని మరి ఆయన ఆ సామాజిక శక్తిని సాధించటానికి ఆయన చేసిన ప్రయత్నం చెప్పాలా వద్దా? చెప్పాలి గదా! మీకు ఇంకొక విషయం చెబుతానండి. భారతదేశంలో కొండపల్లి సీతారామయ్య కంటే ముందు సరే మీరు చెబుతున్న కమ్యూనిస్టులు సుందరయ్య లేదంటే రాజేశ్వరరావు, కమ్మబాటి సత్యనారాయణ వగైరాలను పక్కన పెడదాం ఎన్నికల కమ్యూనిస్టుల్ని. ఎంఎల్ పార్టీ అంటే నక్సలైట్ పార్టీలుగా పేరు పొందినటువంటి గొప్ప నాయకులండి. కొండపల్లి సీతారామయ్య కంటే గొప్ప నాయకులు. చంద్రరాజేశ్వరరావు సారీ చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, దేవునిపల్లి వెంకటేశ్వర్లు, అట్లానే చౌదరి తేజేశ్వరరావు, అప్పలసూరి, అట్లానే సత్యనారాయణ సింగు, మీకు మహదేవ్ ముఖర్జీ, ఇట్లా చాలామంది అండి. చాలామంది కాను సన్యాల్, పెద్ద పెద్ద నాయకులు, ఆల్ ఇండియాలో పేరున్న నాయకులు ఏమయ్యారండి? వాళ్ళందరూ కేంద్ర కమిటీల్లో నాయకులు. వాళ్ళు కూడా పార్టీలను నిర్మించారు. ఆ పార్టీలన్నీ ఏమైనాయి? మరి కొండపల్లి సీతారామయ్య నిర్మించిన పార్టీ ఒక్కటే ఎందుకుంది? మిగతా పార్టీలన్నీ ఏమైనాయి? నాయకులందరూ ఏమయ్యారు? వాళ్ళు నిర్మించిన పార్టీలు ఏమైనాయి? ఇవన్నీ చరిత్ర కాదా? చరిత్రాత్మకమైనటువంటి అంశాన్ని చరిత్రను చరిత్రగానే చెప్పుకోవాలండి. నేను కొండపల్లి సీతారామయ్య గురించి గొప్పగా చెప్పడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదండి. కానీ ఉన్న వాస్తవాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన గతం, చరిత్రలో ఆయన ఏం చేశాడు? ఇంకొకటండి, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాల నిర్మాణం, సైనిక నిర్మాణం ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. చిన్న విషయాలు కాదు. నాట్ ఏ జోక్. అందుకనే ఏ కమ్యూనిస్ట్ నాయకులు వాటి జోలి పోలేదు. కానీ సీతారామయ్య ఒక్కడే పూనుకున్నాడు, చేశాడు. ఈ రోజున ఒక సోషలిస్టు వ్యవస్థని ప్రపంచమంతా దిక్చూసిగా నిలబడింది ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నారు ప్రపంచ మేధావులందరూ. చిన్న ప్రాంతంలోనే, ఒక చిన్న సైజులోనే ఒక సోషలిస్టు వ్యవస్థ, సొంత రాజ్యాన్ని నిర్మించటం అనేది కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో సాధించిన విజయం. మీకు చూస్తే అర్థమవుద్ది. మీరు అలా చూడరు. పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిందే ఉద్యమం, పుచ్చలపల్లి సుందరయ్య చేసిందే కమ్యూనిస్టు పార్టీ. ఇది ఇట్లా మాట్లాడితే ఎట్లా? అట్లానే ఫ్రెండ్స్, కమ్యూనిస్టు ఉద్యమం అనేది ఒక సైన్స్ అండి. మీకు సైన్సు ఉదాహరణకి మీకు తెలుసు. అంటే H2O అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు కలిస్తే నీరు అవుద్దని మీ అందరికీ తెలుసు. ఇంకొక దారి లేదండి. నీరుని తయారు చేయాలంటే అది ఒకటే సూత్రం, ఇంకో సూత్రం లేదు. ఇంకో సూత్రం ద్వారా మీరు నీరు తయారు చేయలేరు. హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు కలిపితే నీరు అవుద్ది. అట్లానే ఒక ఆక్సిజన్ అణువు ఒక కార్బన్ కలిపితే కార్బన్ మోనాక్సైడ్ అవుద్దండి, విషవాయువు అవుద్ది. అదే ఆక్సిజన్ 2 అణువులు ఒక కార్బన్ కలిపితే కార్బన్ డయాక్సైడ్ అని బొగ్గు పులుసు వాయువు, ప్రమాదం లేని ఒక వాయువు తయారవుతుంది. అంటే సైన్స్ అనేది ఒకే ఒక్క సూత్రం ఉంటుంది, ఒకే ఒక్క రిజల్ట్ వస్తుంది. సైన్స్ సూత్రం మారితే రిజల్ట్ మారిపోతుంది. కాబట్టి సామాజిక విప్లవం కూడా ఒక సైన్స్. అది సైంటిఫిక్గా ఒకే మార్గంలో నడుస్తుంది, ఒక మార్గమే. ఆ మార్గంలో ఎవరు నడిస్తే వాళ్ళే కమ్యూనిస్టులు. ఆ మార్గం వదిలిపెట్టిన వాళ్ళందరూ వాళ్ళు దిగజారిపోయిన కింద లెక్క. అంటే యుద్ధాన్ని వదిలిపెట్టి పోతే, ఎన్నికల్లో పోతే దిగజారిపోవటం అనక ఏమంటారండి? ఏమని పేరు పెట్టాలి చెప్పండి? అది ఒక మార్గం ఎలా అవుద్ది? పోనీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నేను చెబుతున్నాను ఇప్పుడు. కొండపల్లి సీతారామయ్య ఆర్గనైజేషన్ పార్టీ ఈ రోజున ఒక రాజ్యాంగాన్ని నిర్మించింది, ఒక వ్యవస్థను నిర్మించింది, ఒక సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించింది, సాధించింది. మీరు చెబుతున్నటువంటి కమ్యూనిస్టులు
ఇంకొక దారి ఏదో ఉన్నారు కదా! ఇంకొక దారిని బట్టారు, ఇంకొక మార్గం అని. ఆ మార్గంలో ఎక్కడికి ప్రయాణం చేశారాళ్ళండి? ఏం సాధించారు? చెప్పగలరా మీరు? కామెంట్స్ పెట్టేటప్పుడు అవగాహనతో పెట్టండి. చదవండి, అధ్యయనం చేయండి. రాజకీయాలు తెలిసి ఉండాలి కదా! ఓకే ఫ్రెండ్స్. ఇది అంటే కామెంటు పెట్టిన తర్వాత మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో కొండపల్లి సీతారామయ్య అంటే కొండపల్లి సీతారామయ్య అర్థం కావాలి అంటే చాలా మందికి అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగానండి ఆయన నిర్మించినటువంటి ఉద్యమంలో నుంచి ఆయన చూడాలి. ఆయన వ్యక్తిగతంగా ఆయన హిస్టరీని చూడటం కంటే ఎందుకంటే ఈ విప్లవ పార్టీ చరిత్ర కనుమరుగయ్యే అవకాశం ఉంది. అందుకని విప్లవ పార్టీ చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోటే సీతారామయ్య గారు నిర్మించినటువంటి ఉద్యమాన్ని గురించే నేను మాట్లాడతాను. సీతారామయ్య బ్రతికి ఉండగా ఆయన నిర్మించిన ఉద్యమాన్ని గురించే నేను మాట్లాడుతున్నా. అంటే సీతారామయ్య గారి హిస్టరీలో నుంచి మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. నెక్స్ట్ కొండపల్లి సీతారామయ్య నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ఉద్యమ ఫలితాలు, అట్లనే ఉద్యమాలు వెనకపాటు పట్టిన తర్వాత ఉన్న పరిణామాల్లో నుంచి సీతారామయ్య గారి రియల్ వర్క్ అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఎలా చేశాడు? ఈ పార్టీ నిర్మించటం కోసం, కమ్యూనిస్టు పార్టీని కాపాడటం కోసం, కమ్యూనిస్టు పార్టీని కలిపుంచటం కోసం, ప్రజా ఉద్యమాలు నిర్మించటం కోసం, సాయుధ సైన్యాన్ని నిర్మించటం కోసం, కేంద్ర పార్టీని నిర్మించటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడు? ఆయన చేసిన ప్రయత్నాలు ఎలాంటి? ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియోలో ఆయన కృషి ఫలితంగా ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం చెబుతాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే విప్లవ పార్టీ హిస్టరీ అయితే తెలిసి ఉండాలి మనకి. చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.